Hi guys, welcome back to our channel video of movie reviews. Movie Madrasi cast Shiva Karthikeyan garu and movie runtime was 2 hours 47 minutes 33 seconds. ఇంకా మద్రాసి మూవీ చూసే కన్నా ఓపెన్ చెప్పాలంటే మూవీ అబౌవ్ యావరేజ్ గానే ఉంది. మూవీలో ఉన్న మెయిన్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో అదైతే బాగుంది. కొంచెం డిఫరెంట్ కాన్సెప్టే తీసుకున్నారు. ఆ టైంలో అంటే కొన్ని సీన్స్ మూవీలో అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. మిగతా పోర్షన్ ఏదైతే ఉందో దాని డిఫికల్ట్ యాక్షన్ అంటే కమర్షియల్ మూవీ అని చెప్పొచ్చు. మూవీ ఒక వేలో వెళ్తూ ఉంటుంది. మనం ఇంతకు ముందు చాలా మూవీస్ లో చూసిన ఫీలింగ్ అయితే వస్తుంటుంది అనమాట. ఒక డేంజరస్ గన్స్ స్మగ్లింగ్ మాఫియా అని స్టాప్ చేయాలని మిషన్ కి పంపిస్తారు హీరోని. హీరో లైఫ్ లో ఫాస్ట్ లో తన లైఫ్ లో ఒక బిగ్ ట్రెజర్ జరుగుతుంది. దానివల్ల ఆయన మైండ్ అయితే డిస్టర్బ్ అవుతుంది అనమాట. అది మూవీలో చూస్తే మీకు అర్థం అవుతుంది. అండ్ ఫస్ట్ హాఫ్ లో జర్నీ ఇంట్రెస్టింగ్ గానే ఉంటుంది. ఇంటర్వెల్ బ్లాక్ లో మాస్ ఎలివేషన్ ఉంది. బట్ సెకండ్ హాఫ్ కి వెళ్ళినప్పటికీ టెంపో ఏదంటే ఉందో అది తగ్గుతుంది. సో అంతా కూడా ప్రిడిక్టబుల్ గానే ట్రాక్ లో వెళ్తూ ఉంటది. హీరో స్ట్రగ్లింగ్ మనకి అర్థమైనట్టు కొన్ని మనసులో కనెక్ట్ అయ్యే మూమెంట్ కొంచెం మిస్ అయింది. సో డెప్త్ మరీ కనెక్ట్ అవ్వలేక క్లైమాక్స్ వరకు కొంచెం డ్రాగ్ అయ్యి అనిపిస్తుంది అనమాట. క్లైమాక్స్ యాక్షన్ బ్లాక్ అయితే హెవీగా డిజైన్ చేశారు. హీరో అండ్ విలన్ కాన్ఫర్మేషన్ ఒక కమర్షియల్ స్టైల్లో అయితే పెట్టారు. మాస్ వే ఆఫ్ ఉంది కానీ ట్విస్ట్ ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళకైతే అంతగా షాక్ ఫ్యాక్టర్ ఏం లేదు. అండ్ అన్ఎక్స్పెక్టెడ్ పంచ్ ఫార్మలిక్ గా అనిపించింది. అండ్ కమర్షియల్ ఎలిమెంట్స్ ఎక్కువగా వెళ్ళిపోయింది అనమాట. దానివల్ల ఏమైందంటే సైడ్ ట్రాక్ వెళ్ళిపోయినట్టు ఫీల్ అయితే వస్తుంది అనమాట. అండ్ ఒక డిఫికల్ట్ ఎండింగ్ అయితే ఉంటుంది. మురుగదాస్ గారు ఎగ్జాక్ట్ గా ఏ మూవీ అంటే తీయాలని అలా తీయలేదేమో, సరిగా మూవీ డెలివరీ చేయలేకపోయారు అని మనం ఆయన ఓల్డ్ మూవీస్ లో ఉన్న ప్యాటర్న్ కూడా ఈ మూవీలో కూడా అదే సేమ్ ప్యాటర్న్ అనిపించింది. కొన్ని కొన్ని ఆయన మూవీస్ నుంచి కొన్ని రిఫరెన్స్ కూడా తీసుకున్నట్టు నాకు అనిపించింది అనమాట. దానిలో అంటే ఇంపాక్ట్ అంత స్ట్రాంగ్ గానే లేదు. నాకైతే అదే అనిపించింది అనమాట. డిఫరెంట్ కాన్సెప్ట్ తీసుకున్నారు అన్న చెప్పొచ్చు. సో యాక్షన్ కొరియోగ్రఫీ చాలా బాగా అనిపించింది. యాక్షన్ బ్లాక్ లో కొరియోగ్రఫీ ఎవరైతే చేస్తారు చాలా బాగా చేస్తారు. నాకైతే స్పెషల్ నచ్చింది. అండ్ కొన్ని మూవీలో కొన్ని తమిళ్ డైలాగ్స్ ఉంటాయి అండ్ ఆయన స్టేట్ పొగుడుకున్నట్టు అవి అయితే బాగానే అంటే మనకి ఇక్కడ పెద్దగా ఉండదు. అండ్ తమిళ్ తమిళ్ కదా, తమిళ దగ్గర మూవీ కూడా మద్రాసి ఉంది, దాని మీద బేస్ అయింది. సో వాళ్ళకైతే నచ్చుతుంది బాగా. అండ్ ఆర్టిస్ట్ విషయానికి వస్తే పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే శివ కార్తికేయన్ గారు చాలా బాగా పర్ఫార్మెన్స్ ఇచ్చారండి. న్యాచురల్ గా చేశారు. నిజంగా చాలా అంటే చాలా 100% జస్టిఫై చేస్తే చెప్పొచ్చు. ఆ మాస్ పర్ఫెక్ట్ గా ఉండడం, ఆయన ఇంటెన్స్ ఫైట్ అయితే ఏది ఉందో ఆ ఫైట్ సీన్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. డిఫ్ డిఫరెంట్ షేడ్ లో చూసాం అని ఫీల్ అయితే వస్తుంది మనకి. అండ్ రుక్మణి వసంత్ గారిది ప్రెజెన్స్ ఉంది, గ్రేస్ ఉంది, కానీ స్కోప్ అంత తక్కువే మూవీలో అయితే. మిగతా అందరు కూడా వాళ్ళతో ఇచ్చిన పర్ఫార్మెన్స్ తగ్గట అయితే బాగానే చేస్తారు. డైరెక్షన్ విషయానికి వస్తే మురుగదాస్ గారు 100% జస్టిఫై చేయలేదు. ఈసారి కూడా ఆయన పర్ఫెక్ట్ మూవీ అయితే డెలివరీ చేయలేకపోయారు, మళ్ళీ ఫెయిల్ అయ్యారు. అండ్ స్క్రీన్ ప్లేని కొంచెం చేంజెస్ చేసి ఉంటే బాగుండేది, బెటర్ గా చేసి ఉంటే బాగా అనిపించింది. కానీ అది చేయలేకపోయారు. సో దాని నెక్స్ట్ యాక్షన్ బ్లాక్ బాగుంది. ఏదో మిస్ అయినా కూడా ఏదో మిస్ అయినట్టు ఫీలింగ్ అయితే వస్తుంటది అనమాట. సో కొన్ని మైనస్ క్లియర్ అంటే స్క్రీన్ ప్లే కూడా కొంచెం బాగా చేసుకుని ఉంటే బాగుండేది. కానీ మళ్ళీ అని చెప్తున్నాను, ఒక 50-60% మూవీని డెలివరీ చేసి తక్కిన 40% మరి డెలివరీ చేయలేకపోయారని చెప్పొచ్చు. సాంగ్స్ బీజిఎం ఇచ్చిన సాంగ్స్ అయితే తమిళ్ ఫ్లేవర్ లానే ఉన్నాయి. వర్దల్లి సాంగ్ ఎందుకు కదండి, అదైతే నాకైతే లైక్ అయ్యింది. అండ్ బీజిఎం కూడా బాగానే ఉంది. మ్యూజిక్ అయితే అనిరుద్ గారు ఇచ్చారు. అనిరుద్ గారి కోసం పెద్దగా చెప్పిన అవసరమే లేదు, ఎందుకంటే ఆయన ప్రతి దాంట్లో మ్యూజియం మార్క్ వేరే లెవెల్లో ఉంటుంది. సో ఓవరాల్ గా మద్రాసి ఒక అబోవ్ యావరేజ్ మాస్ థ్రిల్లర్ మాస్ మూమెంట్ మాస్ థ్రిల్లర్ అని చెప్పొచ్చు. అండ్ ఒక మాస్ మూమెంట్ కోసం ఎవరైతే లైక్ చేస్తారో వాళ్ళైతే వెళ్ళొచ్చు, చూడొచ్చు. నాకైతే అడిగితే వన్ టైం వాచబుల్ మూవీ అని చెప్తాను. సో అండ్ ఈ మూవీకి ఇచ్చిన రేటింగ్ అయితే 3.2/5. సో దట్స్ ఇస్ గా దిస్ ఇస్ రివ్యూ. వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ ని ఆన్ లో పెట్టుకోండి. మళ్ళీ ఒక కొత్త రివ్యూతో మళ్ళీ మీ ముందుకు వస్తున్నప్పటి వరకు బై, టేక్ కేర్, జై హింద్.